వైశాఖ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఖమ్మం రంగనాయకులగుట్ట శ్రీకృష్ణ సాయి ఆశ్రమంలో వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా నిర్మాణ అధ్యక్షులు లగడపాటి రామారావు ఆధ్వర్యంలో ఉదయం షిరిడి సాయిబాబా వారికి 11 లీటర్లతో గోక్షీరాభిషేకం, పంచామృతాలు, పండ్ల రసాలు, నదీ జలాలు, ప్రధానంగా మామిడి పండ్ల రసాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం సహస్రనామావళి, హనుమాన్ చాలీసా పారాయణం, మహానివేదన, తీర్థప్రసాద వితరణ జరిపారు. ఈ సందర్భంగా ఆశ్రమం నిర్మాణ అధ్యక్షులు లగడపాటి రామారావు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీతో మాట్లాడారు. సాయంత్రం జెండా ఉత్సవం, చందనోత్సవం, పవలింపు సేవను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు. ఉత్సవాలను విజయవంతం చేయాలి అని కోరారు. ఆశ్రమం అభివృద్ధికి దాతలు, భక్తులు ధన, కనక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని రామారావు కోరారు. श्री साई नमो नमः। जय जय साई नमो नमः। सद्गुरु साई नमो नमः। ओम साई नमो नमः। श्री साई नमो नमः। जय जय साई नमो नमः। सद्गुरु साई नमो नमः। ओम మన ఆశ్రమం 2000 సంవత్సరంలో 34 డివిజన్ ఖమ్మం నగరంలో వేయించేశారు. అప్పట్లాగైతు భక్తులు, దాతలు మరియు నిర్మాణ కమిటీ సభ్యుల సారథ్యంలో ఆశ్రమంలో చక్కగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆకా వైమ కార్యక్రమాలు విశేషంగా ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మార్గశిర పౌర్ణమి మరియు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ మనం బాబావారి ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాము. ఈరోజు విశేషంగా వైశాఖ పౌర్ణమి పురస్కరించుకొని బాబావారికి మామిడి పళ్ళ రసంతో విశేషంగా దీర్ఘ వ్యాధులు కానీ ఎవరైనా ఉన్నా కూడా ఫలితాన్ని మంచి చక్కగా ఇస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ పాల్గొంటున్నారు. అలాగే మరి కొద్దిసేపట్లో పళ్ళ రసాలతోటి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. మరియు 9 గంటలకి విశేషంగా బాబావారికి సమక్షంలో హనుమాన్ చాలీసా పారాయణం కూడా విశేషంగా ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. 11:30 గంటలకి గుడిసేవ కార్యక్రమం ఉంటుంది. 12 గంటలకి బాబావారికి హారతి మరియు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం చందనోత్సవం భాగంగా మన 2000 సంవత్సరంలో బాబావారు వాడవాడ తిరిగి అందరి గ్రామాల్లో రామనవమి వేడుకలు చక్కగా నిర్వహించారు. అందులో క్రమంగా మన శ్రీరామనవమి వేడుకల అనంతరం వైశాఖ పౌర్ణమి రోజు సాయంత్రం చందనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే షిరిడిలో శర్కర్ అనే భక్తుడు కూడా జెండా ఉత్సవాన్ని బాబావారి అనుమతితోటి ప్రప్రథమంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఈరోజు చక్కగా సాయంత్రం కూడా చందనోత్సవంలో పాల్గొని బాబావారి కృపకు పాత్రలు కాగలని మనవి. జై సాయిరామ్.
పురాణో దేవాలయంగా సాధ్యావస్తే తస్మాత్యా సమోరా మొత్తం బాబాకే పడాలి భావ కార్యక్రమం ఏమో విద్యార్థులు ఏమోనే కాన్యపంథ అయ్యా యువతిదే యజ్ఞేనే జ్ఞమైందరేవ తారు బ్రహ్మాది గుణమాన్యాసన్న తేనాహం మహాస్వరూపే తత్ర భూతే సాధ్యావంతరేవ అభయం పూర్వపటిలేవచ్చ ఇంద్రావరి దానంతరమ్మ పరిచాయ బ్రహ్మే అగం బ్రహ్మో నిరంద సన్నో సుభదే సత్య పుష్పదే శాంతి బ్రహ్మణే మహాప్రభే లక్ష్మీ అశ్వరాయి పుత్రపౌత్రం ధాన్యమస్తస్వాదాయతర పశంకుడే భావదేవతార్యాహే భవంభే సర్వాధమధమదేవోద్ధాయ సంబుద్ధనేత నమో నారాయణాయ సూర్యాయ వందనేత నమో వర్మిణేత వరుణేత నమో వెంకటేశ వదనేత నమో ఉద్దాయ నమో విష్ణువాయ వదనేత నమో త్రికే నమేత వృక్షామి ఇది సూతపరస్నానం సాధ్యతోస్తు జ్వలాభిధనా భవతు సహ నౌకునత్తు సహ వీర్యంకరభావః సహ కుశలీం స్థానం బుద్ధాచమనీయం హర 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 నమస్తోమాయ రుద్రాయ నమస్తామ్రాయ అరుణాయ నమశ్రీఘాయ గురుపదేకాయ నమః ఉగ్రాయ శివాయ శివమరాయ ముఖ్య Ready? Ready?